ఎట్లా అనిపించింది త్రివిక్రమ్ గారిది ఎన్టీఆర్ గారిది కిశోలం మీకు ఎట్లా అనిపించింది? త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు ఆ సినిమా కాంబినేషన్ అంటే వేరే లెవెల్ అండి. మనకి యాక్చువల్గా అరవింద్ సమేత వచ్చింది. అరవింద్ సమేత ఏంటంటే కొంచెం మనకి తక్కువ ఆడుండొచ్చు, కానీ సినిమా చూస్తే కనుక దాని పవర్ ఏంటో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎన్టీఆర్ పవర్ని ఎలా వాడుకున్నారో ఆ సినిమా అంటే ఆ కథకి అంతకంటే ఇంకేం చేయలేరు. ఆ కథ వల్ల కొంచెం ఇదైంది, కానీ యాక్చువల్గా ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే త్రివిక్రమ్ గారి డైరెక్షన్ కానీ మనకి అరవింద సమేతలో పీక్ లెవెల్లో ఉంటుంది. మనం చూసిన వాళ్ళకి అది ఎంత బాగుందో కొంతమంది వాదించినా కానీ అది ఎంత బాగుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాగే నెక్స్ట్ ఈ నిన్న మొన్న అనుకుంటా త్రివిక్రమ్ ఎన్టీఆర్ అదే మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమా తీస్తున్నారు. అది 27 ఎండింగ్కి రావచ్చండి. ఈ నెక్స్ట్ మంత్లో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్ సినిమా వద్దంటంలో సందేహం లేదు. ఆయన కూడా ఎలాగా ఎన్టీఆర్ కూడా ఎంతో ఎక్సైట్ అయి పోస్ట్ పెట్టాడు మళ్ళీ రావటం. అది ఎన్టీఆర్ త్రివిక్రమ్ అంటే ఎన్ త్రివిక్రమ్, అలాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కింద ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే ఒక త్రిశూలంతో ఉంది. అది చాలా హోప్తో ఆయన ఉన్నాడు. అలాగే త్రివిక్రమ్ గారు కూడా ఈ మధ్య గుంటూరు కారం కొంచెం డల్ అవటం, తర్వాత ఆయనకి మంచి సినిమా లేకపోవటం, మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చేస్తారంటలో సందేహం లేదండి. ఎలాగా ఇటు ఎన్టీఆర్ సినిమాతోనూ అటు మన వెంకటేష్ గారు ఇంకో సినిమాతో కూడా ఆదర్శ కుటుంబం AK-47 ఆదర్శ కుటుంబం 47 AK-47 కింద అది లోగో కింద రెండు పవర్ఫుల్ సినిమాలు అయితే త్రివిక్రమ్ గారి చేతిలోనూ ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ చేతిలో చెప్పాలంటే ఇది త్రివిక్రమ్ గారి సినిమా, అటు ప్రశాంత్ నీల్ సినిమా, నెక్స్ట్ లైనప్లో అయితే కొంచెం మంచి సినిమాలు ఉన్నాయండి. అలాగే ఈ రానున్న రోజుల్లో అయితే అటు త్రివిక్రమ్ గారి నుంచి ఎన్టీఆర్ నుంచి కూడా మంచి సినిమాలు వస్తాయంటలో సందేహం లేదు. విక్రమ్ గారు కూడా ఎక్కువ మంచి పాటలు దొరకే వెనకడుగు వేస్తున్నాడని విమర్శలు కూడా వస్తున్నాయి. అవును, ఇప్పుడు ఈ సినిమాల్లో ఏమైనా మంచి పాటలు దొరికినాయి అంటారా? ఆయనకి దొరికితే అనిరుద్ధిని పెడుతున్నారండి. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. అది సాంగ్స్ అయితే కొత్తగా ఉంటాయి, మనం ఎప్పుడు ఊహించిన విధంగానే. అనిరుద్ధ్ డైరెక్షన్ అంటే యూత్కి ఎలా కనెక్ట్ అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్స్ ఆ విధంగానే. నెక్స్ట్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సరైన సాంగ్స్ దొరికితే ఎన్టీఆర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, పీక్ లెవెల్ అనమాట. ఒక విధంగా ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన సినిమాలు దొరక్క ఇది ఉందేమో, కానీ ఆయన స్టార్టింగ్లో వచ్చిన ఆది కానీ, సింహాద్రి కానీ, అశోక్ కానీ, ఆ సినిమాల్లో లేదా రాఖీ కానీ పెర్ఫార్మెన్స్ చూస్తే పీక్ లెవెల్ అనమాట. ఇంకా అలాగ చేసే యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరు లేరు. అంత గొప్పగా చేసే పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ అండి. ఆయన యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఏదో ఎటకారం చేసినట్టు అనమాట. అలా కాదు, ఆయన చాలా గొప్ప నటుడు. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ గారి సినిమా, ఈ సినిమా అయితే కనుక చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన తిరిగి మంచి ఫామ్లోకి రావాలి. ఇటు ఎన్టీఆర్ గారు కూడా మంచి కసి మీద ఉన్నారు. ఆ విధంగానే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. రామారావు గారిని దేవుడు వేషాల్లో చూడాలని చాలా మంది వాళ్ళ అభిమానులు కానీ మిగతా వాళ్ళు కోరుకున్నారు. అవునండి, మరి దీని ద్వారా అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఈ సినిమా ద్వారా? ఇది అటువంటి అవకాశం ఉండాలంటే నా దృష్టిలోనండి ఏదన్నా రాజమౌళి గారు మైథలాజికల్ సినిమానే తీయాలి. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు అటువంటి మైథలాజికల్ సినిమా పూర్తి లెవెల్లో తీస్తే చూసేవాళ్ళు కూడా ప్రేక్షకులు లేరు, లేకపోతే సినిమా తీయలేక కాదు. ఎందుకు ఆ టైంలో రామారావు గారు తగిన నటుడు ఉన్నాడు కాబట్టి తీసేవారు. నాగేశ్వరరావు గారు ఎందుకు తీయలేదు ఆ టైంలో కూడా? రామారావు గారు లేకపోతే పౌరాణిక సినిమాలు కూడా వచ్చేవి కాదేమో. రామారావు గారు చేయగలిగే పొటెన్షియాలిటీ ఉన్న నటుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చేసే అవకాశం వచ్చింది. అంత గొప్పగా ఆదరించారు ప్రజలు. ఆ రోజుల్లో ఎలాగంటే మన కృష్ణుడు అంటే రామారావు గారే, రాముడు అంటే రామారావు గారే, దుర్యోధనుడు అంటే రామారావు గారే, రావణుడు అన్న రామారావు గారే. అటువంటి నటుడు ఉండగా అటువంటి గొప్ప నటుడిని మనం సరే అది అయిపోయింది. పోలికలు ఉన్నాయి, ట్రై చేయొచ్చు అంటేనండి. ఇది ఎలాగంటే మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ జన్జీ అనుకోవచ్చు. ఈ జనరేషన్కి ఏంటంటే మైథలాజికల్గా అవసరం లేదు, అంటే చూసే ఓపిక వాళ్ళకి ఉండలేదో, లేకపోతే ఆ కథలాళ్ళకి అవసరం లేదో చెప్పట్లేదు, లేదా పురాణాల మీద కొంత అవగాహన లేక. ఎందుకంటే ఆ తరం జనాలు లేదా ప్రేక్షకులు అయిపోయారండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక సినిమా ఏదన్నా ప్రయత్నం చేసి, అటువంటిది ఎన్టీ రామారావు గారి మీద ప్రయత్నం చేస్తే మంచిదే, ఆడుతుందేమో ట్రై చేయాలి. కానీ ఏంటంటే ఎంతసేపు సినిమా అనేది కూడా కొంచెం లాభాపేక్షతోనూ తీసే సినిమానే ఇండస్ట్రీయే కాబట్టి కొంచెం ఈ సోషల్ అవేర్నెస్ మీద ఉన్న సందేశం ఉన్న వాటి మీద లేకపోతే ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేసి తీస్తున్నారు. కానీ మైథలాజికల్గా ఎన్టీఆర్ లాంటి హీరో ఉన్న చేయలేకపోవడానికి కారణం ఏంటంటే చూసే ప్రేక్షకులు కూడా కొంచెం కరువయ్యారు. ఇదివరకు ఆ నాటకాలంటే చూడండి మొత్తం హౌస్ఫుల్ అయిపోయేది.
ఇప్పుడు నాటకం వేస్తుంటే 10 మంది ఉంటలే. దానికి కారణం ఏంటంటే ఆదరించే ప్రేక్షకులు లేక. అటువంటి సినిమాలు కూడా అలా దెబ్బతినకూడదు అన్న ఉద్దేశంతో అలా చేయడం తప్ప ఏం కాదు. దానికంటే సోషల్ మంచి మెసేజ్ ఉన్న కథాంశం తీసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. ఆ సినిమా హిట్ అయ్యి లేదా డైరెక్టర్ గారు బాగా తీసి మంచి కథతో తీస్తే కనుక ఇలా కూడా లాభాలు పొందగలుగుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఇటు ఫోకస్ చేస్తున్నారండి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అయితే అదిరిపోద్దంటలో సందేహం లేదు. అలా మంచి సినిమాలు ఎన్టీఆర్ గారి నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను.